చూడదమ్మా, ఇదిగో చూడు. ఇదిగో చూడు. బాగుంది కదా? పెద్దనాన్న ఇలా ఇవ్వు. జాగ్రత్తమ్మా. అక్క, అత్తయ్య. ఎవరి అత్తయ్య? ఎవరు అత్తయ్యనా? ఓ, అయితే నీకు అత్తయ్య బతుకుందని గుర్తుంటేనే కదా. అయినా నువ్వే రోజైనా మొగుడికి, అత్తమామలకి, అత్తారింటికి మర్యాద ఇచ్చుంటేనే కదా అత్త బతుకుంది, దాని బాగోగులు అడగాలని గుర్తుండేది. అలా అంటారేంటి అత్తయ్య గారు? మీ మీద నాకు మర్యాద ఎందుకుండదు? ఉంటే వచ్చి ఇంతసేపు అయింది, ఇంట్లోకి రమ్మని పిలుపు లేదు, వచ్చి బ్యాగ్ తీసుకుందామన్న ఆలోచన లేదు. నీ ప్రేమ మర్యాద మాటల్లోనేనా, చేతల్లో కూడా ఉందా? అయ్యో పిన్ని గారు, ఇది మీ ఇల్లు, మిమ్మల్ని మళ్ళీ పిలవాలా? ఆ బ్యాగ్ ఇవ్వండి, రండి. ఆగమ్మాయి నువ్వు, ఇదేమన్నా మీ ఇల్లా? ఏమన్నా మీ ఇల్లా? ఏమన్నా మీ ఇల్లా? రమ్మని అంత స్వతంత్రంగా చెప్తున్నావు? పిన్నిగారు అన్న పిలిపేంటి? నువ్వేమైనా నా బంధువా? కాదే. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ నాకు నీకు ఏ సంబంధమూ లేదు. ఏంటి కౌశికి, ఇంట్లోకి రమ్మని పిలవడానికి ఇంటి పని మనిషిని పంపించావు? ఇదేనా నీ మర్యాద? చెల్లెమ్మ, జగదాత్రి ఇంటి పని మనిషి కాదు, ఇంట్లో మనిషి. తనకి ఈ ఇంటికి మధ్య ఉన్న సంబంధం నీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అడుగు, నేను కౌశికి చెప్తాం. అంతేగాని ఇలా అందరి ముందు తనని అవమానించుకో. బ్యాగ్ ఇవ్వండి అత్తయ్య. లోపలికి రండి, రండి. చిలకమ్మ, షుగర్ లేకుండా కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మగారు. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవన్నట్టు మధ్యలో ఈవిడొచ్చిందింటతయ్య. ఈ అమ్మి రావడం వల్ల మనకి మంచి జరుగుతుందమ్మి. మంచా? ఎలా అత్తయ్య? ఆ అమ్మికి కోపం ముక్కు మీద ఉంటుంది, చిన్నగా కదిలిస్తే చాలు అగ్నిపర్వతంలాగా ఎగిరి పడతా ఉంటుంది. ఆ కోపంలో కౌశికి ఆనందాన్ని కాల్చేయొచ్చు. జగదాత్రిని చూసుండావా? పురుగును చూసినట్టు చూసుండాది. ఈ అమ్మిని అడ్డు పెట్టుకుని మనం వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు. కరెక్టే అత్తయ్య. అయితే ఇప్పటి నుంచి ఆట మొదలు పెడదాం.